తెలంగాణలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతుంటే కొన్ని చోట్ల మాఫియా జడలు విప్పుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ డీలర్ల ఆగడాలకు అంతు లేకుండా ఉంది. మార్నింగ్ నో స్టాక్ బోర్డులు పెట్టి రాత్రిపూట యూరియాను బ్లాక్ మార్కెట్లో తరలిస్తున్నారు. ఈ పాస్ లో ఎంట్రీ చేయకుండానే యూరియా బ్లాక్ మార్కెట్ కు పంపిస్తుంది మాఫియా. ఇక ఒక్కో బస్తాకు 500 నుంచి 700 వరకు వసూలు చేస్తున్నారు. యూరియా డిమాండ్ ను బట్టి రేట్ ఫిక్స్ చేస్తున్నారు డీలర్లు. అలాగే రైతులకు యూరియాతో పాటు ఇతర క్రిమి సంహారక మందులు అంటగడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాఖాలో రైతులకు అవమానం జరిగింది. యూరియా అడిగిన రైతులపై వ్యవసాయ శాఖ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగుబోతులంటూ వెనక్కి నెట్టేశాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాధారంలో యూరియా ఇవ్వాలంటూ రైతులు నిరసనకు దిగారు. ఆగ్రహానికి గురైన వ్యవసాయ అధికారి వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తాగి వచ్చి గొడవ చేస్తున్నారంటూ సొసైటీ కార్యాలయం నుంచి వారిని బయటకు నెట్టేశాడు. మిమ్మల్ని వ్యవసాయం ఎవరు చేయమంటున్నారంటూ అధికారి దుర్భాషలాడాడు.